కాంగోలోని నదిలో ఘోర ప్రమాదం జరిగింది. 2 బోట్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోట్లో 50 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. మరొక బోట్ సిమెంట్ బ్యాగ్ల లోడ్తో వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 3 మృతదేహాలను వెలికితీశారు. 10 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొక 37 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు. మరొక వైపు కాంగోలోని కివు నదిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న చెక్క బోట్లతో ఓవర్లోడ్ చేస్తూ ఉండడంతో అవి బోల్తా పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. గత నెలలో కూడా బోటు బోల్తా పడి 22 మంది చనిపోయారు. గత ఏడాది ఏప్రిల్లో కాంగోలోని కివు నదిలో బోటు ప్రమాదం జరిగి 64 మంది గల్లంతయ్యారు. కాంగోలోని నదిలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. 2 బోట్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక బోట్లో 50 మంది ప్రయాణికులున్నట్టుగా సమాచారం. ఇక మరొక బోట్ అయితే సిమెంట్ బ్యాగ్ల లోడ్తో వెళ్తున్నట్టుగా అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 3 మృతదేహాలను వెలికితీశారు. 10 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొక 37 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు అధికారులు. మరొకవైపు కాంగోలో కివు నదిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న చెక్క బోట్లతో ఓవర్లోడ్ చేస్తూ ఉండడంతో అవి బోల్తా పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.